ఇది చూడండి ఎవరు వచ్చారు ఈ రోజు మా రూమ్ కి. బ్యూటిఫుల్ గర్ల్ వచ్చిందండి. స్వీట్ తినొద్దని చెప్పాను కదా రూమ్ వస్తే. ఎప్పుడు ఏడిపోయి నాకు ఇది 5 రూపాయలు స్వీట్ పెడతానండి. వెళ్ళి వరకు స్వీట్ తిన్నాం అని చెప్తాను. నేను ఎందుకు వద్దంటున్నాను, నీ అందం పోతుంది. ఎంత అందంగా ఉంది నా ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్వీట్ తిని లావ్ అయిపోతే ఎవరు ఫ్రెండ్ అంటే లవర్ అని కూడా చెప్తున్నావు నాకు తెలుసులే. కానీ స్వీట్ తింటే ఫేస్ కలర్ వస్తుంది కానీ పాడైపోతుంది. ఎవరు చెప్పారు నీకోసం? అట్టుగా చూపించు, అట్టుగా తినొచ్చు కదా, మంచి బొగ్గులు వస్తాయి, మంచి బాగుంటుంది. అరటిపండు తింటేనే నీకు మళ్ళీ బాగానే ఉన్నాయి. చూడండి అట్టకాయలు తినమంటే అట్టకాయలు తినదు అంటే, ఎందుకంటే నేను చెప్పాను మంచి గ్లో వస్తుంది, బొగ్గలు వస్తాయి అంటే అట్టకాయలు తినట్లేదు, ఓన్లీ స్వీట్ తింటుందండి. మీరన్నా చెప్పండి స్వీట్ తినొద్దని. స్వీట్ నువ్వు ఏడవుతున్నాయి కొన్నది ఒక 5 రూపాయలు ఓ బిల్డప్ వీడియోలో చెప్పేస్తున్నావు. కాదు నేను చెప్పింది అర్థం చేసుకో బంగారం. రేపు మాపు కావాలి పెళ్లి కూతురేని నీ అందాన్ని ఎంతో మంది చూస్తారు. ఆస్వాదించండి. బంగారం అంట హైదరాబాద్ ఏమి రూపం పెట్టండి కానీ బంగారం 5 రూపాయలు స్వీట్. రేపు పెళ్లి కూతురు చేసేది ఎవరు, నీకు కన్నీళ్ళు కార్చేది ఎవరు? ఒకరు తాళి కడుతుంటే ఒకరు ఏడుతూ ఉంటారు. ఏడవాలి. ఇంకొకరు చేసుకుంటానని ఏడుతున్నానండి. ఇప్పుడు ఒక పక్క నిన్ను దగ్గరుండి పెళ్లి కూతుర్ని చేయాలి, అన్ని చేయాలి, సాగనంపాలి, ఒక 10 రోజులు అన్ని దగ్గరుండి చేయాలి. నేను 16 ఏళ్ళ పిల్లని కాదు, రిజిస్టర్ మ్యారేజ్. ఏ మ్యారేజ్ నేను సాక్ష్యం పెట్టాలి కదా, నాకు ఓకే నాకేం ప్రాబ్లం లేదు అని సంతకం పెడితే నీకు పెళ్ళి అవుద్ది. నా తమ్ముడు సాక్ష్యం పెడతావా? ఎట్లా అనుకో, ఇప్పుడే అన్నావు లవర్ అని. ఇప్పుడు బంగారం అన్నావు కదా, మరి నేను ఏ మాట నమ్మాలో ఏంటి నాకు అర్థం అవుతుంది. 5 రూపాయల స్వీట్కి ఇన్ని అబద్ధాలు అవసరం కాదు. నేను ఎందుకు వద్దన్నాను అంటే చూడండి నేను చెప్పింది ఒకటి, తను అనుకుంటుంది ఒకటే అండి. నేనేం చెప్తున్నానంటే రేపు మాపై పెళ్లి కావాల్సింది కాబట్టి పెళ్లి టైం దగ్గరకు వస్తుందండి. పెళ్లి పనులు కూడా రెడీగా ఉన్నాయి ఆల్రెడీ. బట్టల షాపింగ్ అన్ని చేస్తున్నాం అండి. హడావుడి ఎక్కువైపోయింది. రిజిస్టర్ మ్యారేజ్ హడావుడి ఏమి లేదు, రిజిస్టర్ మ్యారేజ్ అంతే. ఎక్కడ షాపింగ్ ఎక్కడ? బంగారం కానీ చీరలు కానీ ఏమి నో. మనం 16 ఏళ్ళే కాదు, తనకు తోడు నేను, నాకు తోడు తను. బావగారు అందగాడు కదా, అందగాడికి నువ్వు మించిపోవాలి కదా. నువ్వు చూసావు కదా. అవును మరి తిన హైట్ ఉంటాడండి మనిషి బాగా సేమ్ సూపర్ గా ఉంటాడండి. మంచి హైట్ 6 feet హైట్, మంచి అందగాడండి. ఏ పేడ అలవాట్లు లేవు. మగవాడికి అన్నీ ఉండాలి కదా, ఏమి లేవంటే ఎట్లా? లేవు, నా అదృష్టం కలిసి వచ్చింది. వాడు దొరికింది. మగవాడు అంటే సిగరెట్ తాగాలి, మందు తాగాలి. ఫస్ట్ లో పెళ్ళి ఉన్నప్పుడు నాకు సిగరెట్ కాల్చి కూడా రావాలి అన్నాను. నా సోక్ అంతా తీర్చేసాడు. అందుకే మంచివాడు దొరికాడు కదా. అదే మరి అలాగా మాట్లాడితే ఉష్ అన్నా కూడా మగవాడు ఇలా ఉండాలండి అన్నాను. అసలు ఈ రోజుల్లో మగవాడు అన్నాక ఎలా ఉండాలో తెలుసా? నీ మాటలు ఎలా ఉండాలి మగవాడు అంటే? తాగి ఉండాలి, పేకట ఆడాలి, మన దగ్గరికి వెళ్ళాలి. అదే కదా మగవాడు అంటే. సరే మరి నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్తున్నావు చెప్పు ఒకసారి. చెప్పమంటావా? అంటే పబ్లిక్ చెప్పాలా, మీడియాకి, అందరికి? అక్కడే చెప్పు, నాకెందుకు చెప్తావు? అక్కడే చెప్పు, అందరూ వింటారు. నాకు చెప్పినా ఒకటి, అక్కడ చెప్పినా ఒకటి, ఏదైనా ఒకటి. సరే అండి నేను చెప్తాను. దానికి ఒక సపరేట్ వీడియో చేద్దాం మనం, ఓకేనా? దాని గురించే ప్రత్యేకంగా. ఏ తెలివి చూసారా? మళ్ళీ ఇంకో వీడియోకి నాటకం. ఈ వీడియోలు చెప్పేస్తే అయిపోతే మళ్ళీ ఇంకో వీడియో తీయడం. అందుకే ఆప్షన్ పెట్టానండి. ఎవరైనా నన్ను వీడియో కావాలి అన్న వాళ్ళు షార్ట్లు అంటే 50 రూపాయలు తీసుకుంటాను. ఏంటంటే నా ఫ్రెండ్లు మళ్ళీ వీడియో అయితే 300 తీసుకుంటాను. మీకు ఇష్టమైతే చేసుకోండి, మగమాట లేదండి. అంటే ఎన్ని వీడియోలు 300కి? అది కూడా చెప్పాలి కదా క్లారిటీ పబ్లిక్. 300 అంటే ఒక వీడియోనైనా అంటే 3 వేసుకో, 4 చేసుకుని నాకు అనవసరం. అరగంట ఇస్తాను. అదేంటి అరగంట? మరి మేము 100 వీడియోలు కూడా చేయొచ్చు కదా. చేసుకొని వెళ్ళి పెట్టుకుని నాకు అనవసరం. ఇప్పుడు బయట వాళ్ళకి అయితే నేను 1000 రూపాయలు తీసుకుంటాను, 500 తీసుకుంటాను. ఏంటంటే నా ఫ్రెండ్స్ నా తమ్ముడు మూలం తగ్గించారు. ఇంకా ఫ్రీ వీడియోలు, ఫ్రీ షార్ట్లు నో ఇంగ్లీష్. అది ఇంగ్లీష్ మాట్లాడు ఒకసారి. మీరేమో నాకేం పైసా జారలా, నేను ఎందుకు ఇవ్వాలి మీకు ఈ వీడియోలో? నా అంతటా నాకే బ్రెయిన్ వచ్చింది. కానీ ఈ రోజు తెలియదు అంటే పెళ్లి కుదిరాక వచ్చినాయి తెలియదు. సవరం గుండు ఉన్నగా అయ్యాక ఇప్పుడు తెలుగు ఎట్లా వచ్చినాయండి అందుకు చెప్పారు. అంటే పొద్దున కూడా ఒక 20 రూపాయలు టీ ఇప్పించేసండి, కాఫీ ఇప్పించేసి ఆంటీ గారు ఒక వీడియో అమ్మ ఏంటప్పుడు నేను పని మీద ఉన్నది వెళ్ళిపోతున్నాను, అబద్ధం ఆడాను. నేను అబద్ధం ఆడితే అబద్ధం ఆడాను చెప్తాను అని ఆడికి దెబ్బ ఎలా కొట్టాలండి? సో షార్ట్ ఇస్తాను అంతే. ఒక 20 రూపాయలు కాఫీ ఇప్పించేసి షార్ట్ అంటే చూసారా? షార్ట్ అంటే వేరే రకంగా కాదండి అమ్మో, ఇలా చిన్న చిన్న షార్ట్లు, సాంగ్లు, డ్యాన్సులు. జనానికి డౌట్ వస్తుంది కదా నువ్వు ఆ విధంగా మాట్లాడుతుంటే. అంతేగాని చూడండి ఇప్పుడు సినిమాలు, సీరియళ్ళు మంచి బిజీ అయిపోయిందండి. చాలా బిజీ ఆర్టిస్ట్. నాకంట నువ్వు బిజీ ప్రతిరోజు. నాకు వచ్చిన కానీ చూస్తున్నానండి, పుట్టిన కానీ నుంచి ప్రతిరోజు షూటింగ్కి వెళ్ళిపోతాడు. మధ్యలో ఏదో షార్ట్లు అంటే అక్కడికి వెళ్ళిపోతాడు, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాడు, మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతాడు. ఎంత డబ్బు నాయన ఒకటి ఏమన్నా బిర్యానీ ఇప్పించాను నోరు తెలిసి వాళ్ళు అడిగానండి. నాకు ఏంటో తెలియదు, ఇంట్లో డబ్బులు లేవు. రేపటికి 3 వెరైటీలు కొనుక్కున్నానండి. మిర్చిరి, మరి ఏదో ఇంకోటి ఏంటంటే పల్లీలు, ఇంకోటి కొనుక్కున్నాను. మళ్ళీ పెద్ద ఆయన పాపం బాగాలేదనేసి ఏంటంటే అయిపోయి ఎంత ప్రమాణం నీకు నచ్చింది పెట్టు అన్నారు. చెగుడులు పొట్టడం అక్కడ పెట్టానండి 20 రూపాయలు. అలాగే